అందరికీ మరణాత. ప్రభునందు ప్రియులారా, ప్రే ఫర్ ద నేషన్స్ అనే ఈ కార్యక్రమం ద్వారా ఇంచుమించు 73 దినాలుగా దేవుని వాక్యాన్ని వింటూ పాట ద్వారా బలపడుతూ ప్రపంచ దేశాల కొరకు ప్రార్థించడానికి దేవుడిచ్చిన ఘనమైన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ 74వ దినము కొరకు ప్రేమతో నన్ను ఆహ్వానించిన దైవజనులు విక్టరీ మినిస్ట్రీస్ అధినేత పాస్టర్ మోస అబ్రహాం గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో ప్రపంచం కొరకు ప్రార్థించే బాధ్యత, భారము దేవుడు మా అందరికి అనుగ్రహించాడని నమ్మి ప్రభువుని స్తుతిస్తూ మరి అందరం కలిసి ఈ సమయంలో ప్రార్థనా పూర్వకంగా మన కార్యక్రమంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి వించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రశస్తమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రపంచం కొరకు ప్రార్థించే ఈ ఉన్నతమైన ధన్యతను, భాగ్యమును మాకెల్లరికను మీరు దయచేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. 73 దినాలుగా జరుగుతున్న ఈ యొక్క ప్రార్థనల ద్వారా మీరే తండ్రి మా ప్రార్థనలు ఆలకించుచు అంగీకరించున్నారని నమ్మి మీకు స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. ఈ దినం మాతో కూడా ఉండి పాడు పాటల్లో మీరే మహిమను పొందమని, అందించబడి వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచుచుండమని యేసే పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. మరి సమయంలో కొన్ని స్తుతి గీతలు మనం పాడుకుందాము. మన ప్రియ ప్రభువును తలంచుకుంటూ ఆయన ఆరాధించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని అలాగనే మాతో పాటు కీర్తనలు ఏకీవించండి. అలాగే నీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ఇప్పుడే ఇంకా అనేకులకు దీన్ని షేర్ చేయాలని తెలియజేస్తూ ఉన్నాం. మనందరికి వచ్చిన కీర్తన, తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు అనే కీర్తన ప్రభుని స్తుతించుకుని పాడుకుందాం. ఎందుకంటే ఆయన మనతో ఉంటే దేనైనా మనం సాధించగలం, దేనైనా మనం అందుకోగలం, దేనైనా మనం జయించగలుగుతాం. అటు విశ్వాసము కలిగి తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు అనే కీర్తన అందరూ కలిసి పాడుకుందాం. మాతో పాటు ఏకీవించండి. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. అందరూ పాడతాం. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా,
నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నానందమా, నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీ ఉంటే నాకు చాలు.
తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. మరో కీర్తన పాడుకుందాం. మందరం వచ్చిన కీర్తన, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా యేసయ్యా అంటూ ప్రభువును స్తుతించుకుంటూ పాడుకుందాం. మన జీవితంలో అలలు లేచిన, తుఫాను లేచిన, ఎలాంటి పరిస్థితులు మనం ఉన్నా మనల్ని కాపాడే దేవుడు ఆయనే గనుక కాపాడుచిన ప్రభు వైపు చూస్తూ నా బలమంతా నీవేనయ్యా అంటూ ప్రభువును స్తుతించుకుందాం. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. అలలు లేచినను, తుఫాను లెగసినను, అలలు లేచినను, తుఫాను లెగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో
బలము లేనప్పుడు సోలిన వేళలలో, బలము లేనప్పుడు ఆదరించి నడిపావయా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయా. యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. మళ్ళీ పడదాం. జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా, ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను లెగసినను, అలలు లేచినను, తుఫాను లెగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా,
నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. మరో కీర్తన పాడుకుందాం. మరి 2019 సంవత్సరంలో మొదలైన ఈ భయంకరమైన మన కరోనా మహమ్మారి విజృంభించినప్పటికీ కూడా ఇంకా మనం బ్రతికే ఉన్నామంటే, సజీవ లెక్కలో ఉన్నామంటే ఇది కేవలం దేవుని కృప. కనుక మన జీవితంలో దేవుడు మనకు చేసిన మేళ్లను బట్టి ప్రభువును మనం స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రభువైన క్రీస్తును ఆయన చేసిన ఉపకార దానమును బట్టి స్తుతిస్తూ, ఉపకారి నుతి నీకవు, ఉపకారులను మించిన మా ఉపకారి నీకు స్తుతులంటూ దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు రచించిన కీర్తన ఉపకారి నుతి నీకవు అనే కీర్తనలో కొన్ని చరణాలు మనం పాడుకుందాము. ప్రభుని స్తుతించుకుంటూ అందరూ ఏకీపిద్దాము. ఉపకారి నుతి నీకౌ, ఉపకారులన్ మించిన ఉపకారి నుతి నీకౌ, ఉపకారులన్ మించిన ఉపకారి నీవే కావా, ఉపకారి నీవే కావా, నెపములానించకనే కృపానధికముగా చూపించుమా, కృపానధికముగా చూపించుమా, అపకారములను మాపు, అపకారములను మాపు. ఉపకారి నుతి నీకౌ, ఉపకారులన్ మించిన ఉపకారి నుతి నీకౌ. రేయి అంతటను మేము హాయిగా నిదురాబోవా, రేయి అంతటను మేము హాయిగా నిదురాబోవా,
కాయునట్టి దూతనుమా కాయునట్టి దూతనుమా కయ్యేర్పరచినావు ఏ ఆపాయము నైననురా ఏ ఆపాయము నైననురా నీయనట్టి గొప్ప రానీయనట్టి గొప్ప ఉపకారి నుతినికౌ ఉపకారులన్ మించిన ఉపకారి నుతినికౌ మంచు కురియు కాలమునా సంచరింపలేము స్వేచ్ఛన్ మంచు కురియు కాలమునా సంచరింపలేము స్వేచ్ఛన్ ఎంచుకొని నా పనులు సాగవు సరిగా ఎంచుకొని నా పనులు సాగవు సరిగా మంచి వారికి సహితంబు పొంచియుండునా నారోగ్యంబు పొంచియుండునా నారోగ్యంబు త్రుంచివేయగలమా త్రుంచివేయగలమా ఉపకారి నుతినికౌ ఉపకారులన్ మించిన ఉపకారి నుతినికౌ ఎండకు గాట్టులు కొట్టు మండుచు పోక్కును కాలు ఎండకు గాట్టులు కొట్టు మండుచు పోక్కును కాలు ఉండనందునని రెక్కడను నోరు ఉండనందున నీరెక్కడను నోరు ఎందుకొని పోవును అండాయుండదు ఇండ్లు ఖాళీ అండాయుండదు ఇండ్లు ఖాళీ గండములను దాటించు గండములను దాటించు ఉపకారి నుతినికౌ ఉపకారులన్ మించిన ఉపకారి నుతినికౌ
వానకు పడిసెము పట్ట. నానుకు వరదలు రాగా వానకు పడిసెము పట్ట. నానుకు వరదలు రాగా మానవులెందరో మరణము కాగా. మానవులెందరో మరణము కాగా ఈనాడు మా చేత గానములు చేయించుట కొరకై. గానములు చేయించుట కొరకై హానిని పరిహరించిన మా హానిని పరిహరించిన మా ఉపకారి నుతినీకౌ. ఉపకారులన్ మించిన ఉపకారి నుతినీకౌ. కలహములు వ్యాధులును పలు విధములైన లేముల్. కలహములు వ్యాధులును పలు విధములైన లేముల్. నిలువున మింగు భూకంపములు. నిలువున మింగు భూకంపములు పలుమారు దుర్వార్తలు. కలుగుట వలన కలిగిన కలతలు. కలుగుట వలన కలిగిన కలతలు తొలగించుచు వచ్చిన మా తొలగించుచు వచ్చిన మా ఉపకారి నుతినీకౌ. ఉపకారులన్ మించిన ఉపకారి నుతినీకౌ. ఉపకారులన్ మించిన ఉపకారి నీవే కావా. ఉపకారి నీవే కావా నెపములా నించకనే. కృపనధికముగా చూపించుమా. కృపనధికముగా చూపించుమా. అపకారములను మాపు. అపకారములను మాపు. ఉపకారి నుతినీకౌ. ఉపకారులన్ మించిన ఉపకారి నుతినీకౌ. ఉపకారులన్ మించిన ఉపకారి నుతినీకౌ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి సమయంలో చివరిగా మన కీర్తన మనం పాడుకొని దేవుని ఆరాధించుకుందాము.
చివరిగా ప్రభుని స్తుతించుకుంటూ, దేవా నా తోడు నీవే, నా బలము నీవే, నా ధైర్యం నీవే తండ్రి అంటూ ప్రభుని ఆరాధించుకుందాం. మరి గడ్డు కాలంలో మనల్ని బలపరిచేవాడు ప్రభుని క్రీస్తు, మన ధైర్యపరిచేవాడు ఆయనే కనుక ఆయన సహాయం కోరి, నా తోడు నీవే దేవా, నా బలము నీవే దేవా, నా ధైర్యం నీవే దేవా అంటూ ప్రభుని స్తుతించి ఆరాధించుకుందాం. నా తోడు నీవే దేవా, నా బలము నీవే ప్రభువా, నా తోడు నీవే దేవా, నా బలము నీవే ప్రభువా, నా ధైర్యం నీవే దేవా, నా క్షేమం నీవే ప్రభువా, నా ధైర్యం నీవే దేవా, నా క్షేమం నీవే ప్రభువా, నా తోడు నీవే దేవా, నా బలము నీవే ప్రభువా, నా ధైర్యం నీవే దేవా, నా క్షేమం నీవే ప్రభువా, కాపాడే దైవం నీవేగా, కనుపాపగా నన్ను కాచేగా, నీ దయలో నీ కృపలో నీ బడిలో నన్నిలలో, నా తోడు నీవే దేవా, నా బలము నీవే ప్రభువా, నా ధైర్యం నీవే దేవా, నా క్షేమం నీవే ప్రభువా. నాలో కన్నీరే నీ వైపే చూడగా, నీవే యేసయ్యా సంతోషం నింపగా, నిట్టూర్పులోయలలో గాఢాంధకారములో నీవే నా అండగా, నన్ను బలపరచగా,
నడిపించే వాక్యం నీవైతివి, కరుణించే దైవం నీవైతివి. నీ దయలో నీ కృపలో, నీ దయలో నీ కృపలో నా తోడు నీవే దేవా, నా బలము నీవే ప్రభువా. ఎన్నో కలతలే నా మదిలో నిండగా, నీవే యేసయ్యా నా వెంటే ఉండగా, నా భయమును తొలగించి విశ్వాసము కలిగించి, నీవే నాండగా నన్ను స్థిరపరచగా. నాను నీవుంటే చాలు నా యేసయ్యా, నీ ప్రేమే నాకు చూపావయ్యా. నీ దయలో నీ కృపలో, నీ వడిలో నన్నిలలో నా తోడు నీవే దేవా, నా బలము నీవే ప్రభువా. నా ధైర్యం నీవే దేవా, నా క్షేమం నీవే ప్రభువా. నా ధైర్యం నీవే దేవా, నా క్షేమం నీవే ప్రభువా. కాపాడే దైవం నీవేగా, కనుపాపగా నన్ను కాచేగా. నీ దయలో నీ కృపలో, నీ బడిలో నన్నిలలో పరిశుద్ధుడానికి స్తోత్రములు. ఇంతవరకు మాకు తోడుగొండి మమ్ము నడిపించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. గాఢాంధకారపు లోయలు దేవా, నీవు మా అండగా ఉండి మమ్ము ధైర్యపరిచి మమ్ము స్థిరపరిచి మాతో ఉండి మమ్ము నడిపించిన మా దేవా నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీ సన్నిధి చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ సహాయము చేత నీకు అపరిచిత మమ్మ నింపులందరూ నీకు వందనాలయ్యా. నీవే మాకు తోడుగా, నీవే మాకు అండగా, నీవే మా సమస్తము దేవా అయ్యుండి మమ్మల్ని నడిపించుచున్న మా తండ్రి నీకు వందనాలు.
ఈ రాత్రికాల సమయంలో ప్రభా తండ్రి, నీ సహాయమును, నీ సహవాసం అర్పించడానికి మాకు సహాయము చేయి, మాకు శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి గాఢాంతరపు లోయలు, ప్రతి కన్నీటి లోయలు ప్రభా నీ శక్తి గల నామాన్ని బట్టి జయించటకు సహాయము చేయబడుచున్నాం. దేవా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా మమ్మల్ని అందరూ ప్రభా ఇంతవరకు ఇలాగున్న నడిపించిన కాబట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీరే మాతోటి మాట్లాడి మమ్మల్ని బలపరచుటమని మంచి బోధకుడే నేసే పేరట వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. మరింతవరకు అనేక పాటల ద్వారా ప్రభుని ఆరాధించి ఆయన కనపరచుటకు దేవాదేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మరింతవరకు పాటల ద్వారా దేవుని ఆరాధించిన మనము ఈ సమయంలో క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున చుట్టూ రమ్యమైందని మా ఏలిన వాడవై నీకు కనబడుచున్నది, కాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనెను. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, దేవనామంలో మీకు ఎల్లరకును కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ప్రేయర్ ఫర్ ద వరల్డ్ అనే ఈ యొక్క కార్యక్రమం ద్వారా, ప్రేయర్ ఫర్ ద నేషన్స్ అనే కార్యక్రమం ద్వారా 73 దినాలుగా అనేక మంది దైవ సేవకులు, దైవజనులైన వారు చక్కని పాటలు పాడుతూ, ఆరాధన నడిపిస్తూ, ప్రార్థనలు నడిపిస్తూ, వాక్యం ద్వారా బలపరుస్తూ, దేవుని మహింపరచడం బట్టి, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించడం బట్టి దేవుని నేను గణపరుస్తూ ఉన్నాను. ఈ శ్రేష్టమైన అవకాశాన్ని నాకు అనుగ్రహించిన దేవాదేవునికి నా వందనాలు తెలియజేస్తూ, మరి ప్రస్తుత దినాల్లో ఉన్న మన చుట్టూ ఉన్న ఈ భయంకర పరిస్థితులు ఎందుకు ఇలా వచ్చాయి, మరి ఈ పరిస్థితుల్లో మనం చేయవలసిన పని ఏమిటి, ఇలాంటి మరి భయంకర విపత్తు కాలంలో దేవుని సహాయము పొందాలి అంటే, దేవుని సాంగత్యం మనం కలిగి ఉండాలంటే మనం చేయవలసిన పని ఏమైందో క్లుప్తంగా దేవుని వాక్యం నాడు మనం చూద్దాం. పిల్లరా, రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో మరి యెరికో పట్టణ వాసులు దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చి వారికి ఎదురైన చిన్న కష్టాన్ని లేక సమస్యను చెప్పుకుంటున్నారు. పిల్లరా, మరి యెరికో పట్టణస్థులైన వారు వారికి ఉన్న ఆ కష్టాన్ని చెప్తున్నప్పుడు దైవజనుడు దానికి ఇచ్చిన సమాధానము, పరిష్కారము ఈ క్లుప్త వాక్యంలో మనం విందాం. పిల్లరా, వారు అంటున్నారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైందని మా ఏలిన వాడవై నీకు కనబడుచున్నది. పిల్లరా, ఈ యెరికో పట్టణం చూడడానికి ఎలా ఉందంటే రమ్యమైనదిగా ఉంది. రమ్యమైన పట్టణం. పిల్లరా, ఈ రమ్యమైన పట్టణం పైకి బహిరంగ స్థితి చూస్తే రమ్యంగా ఉంది, కానీ వాళ్ళు అంటున్నారు, అయ్యా చూడడానికి రమ్యంగా ఉంది కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో చెప్తున్నారు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఎందుకు ఈ యొక్క పట్టణముకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? పిల్లరా, మరి యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం, దేవుడు తన ప్రజలైన వారిని మరి ఆ వాగ్దాన దేశంలో అడుగుపెట్టించే క్రమంలో ఈ యెరికో పట్టణాన్ని దేవుడు సంపూర్ణంగా నాశనం చేయమని చెప్పడం, దాన్ని శపించడం జరుగుతుంది. మరి యెహోషువ దాన్ని శపించాడు, ఆ పట్టణాన్ని శపించాడు. ఆ పట్టణంలో ఏది ముట్టుకోకూడదని, అవన్నీ కూడా మరి శాపగ్రస్తమైనవని అతడు శపించడం మనం చూస్తాం. ఎందుకు వచ్చింది ఈ శాపం అంటే, శాపము కలిగేది అవిధేయతను బట్టే, శాపం వచ్చేది అవిధేయతను బట్టే అని మనం గ్రహించాలి. పిల్లరా, పాపం వేరు, శాపం వేరు. మరి దేవుడు చేయొద్దన్న పని చేయడాన్ని పాపం అని మనం అంటే, చేయొద్దన్న పని చేయడం వల్ల వచ్చిందే శాపం. అందుచేత
మరి ఉదాహరణకు ఆదమవల చరిత్ర మనం చూస్తే దేవుడు ఫలాన్ని తినొద్దు అన్నారు, వారు తిన్నారు. ఇది పాపం. పాపాన్ని బట్టి ఏమొచ్చిందంటే ఆదామా నీ నిమిత్తం ఈ నేల శపించబడింది, అనగా శాపం. పిల్లరా, దేవుని మాటకు ఎక్కడైతే అవిధేయత చూపిస్తామో, ఎక్కడైతే మనం విధేయత కనపరచలేకపోతామో, అప్పుడు మనం పాపం చేసిన వారం అవుతాం. ఆ పాపాన్ని బట్టి మనము శాపాన్ని కొని తెచ్చుకున్న వారంగా ఉంటాం. ఈ ఎరుకో పట్టణ విషయంలో కూడా మనం చూస్తే, ఈ ఎరుకో పట్టణస్థులందరూ కూడా వారు శపించబడ్డారు. వారందరూ అవిధేయులు. వారి అవిధేయతను బట్టి వారికి శాపం వచ్చింది. వారి అవిధేయతను బట్టి వారి నేల శపించబడింది. మీరు అనుకుంటారు, పాపం చేసింది ప్రజలైన వారైతే భూమికి శాపం రావడం ఏంటి అనుకోవచ్చు. పిల్లరా, దేవుడు ఎవరిని కూడా ఎప్పుడు నేరుగా శపించేవాడు, శిక్షించేవాడు కాదు. కానీ వారికి వారి చుట్టూ ఉన్న వాటిని శపించడం ద్వారా, లేక వారి చుట్టూ ఉన్న రిసోర్సెస్ ని ఇబ్బంది పరచుట ద్వారా వారు మరలా తిరిగి దేవుని తెలుసుకుని, దేవుని వేడుకొని, దేవుని ప్రార్థించి, దేవునితో సహవాసం చేసేవారంటారు. ఉద్దేశం చేత ప్రభువైన దేవుడు అలాగున నేరుగా మానవుని శిక్షించడు గాని, ప్రత్యక్షంగా శిక్షించరు గాని, మరి పరోక్షంగా శిక్షించడం అనేది మనం చూస్తాం. పిల్లరా, ఆదామవుల విషయంలో కూడా మనం చూస్తే ఆదామవులు తప్పు చేశారు. మరి శాపం ఎవరికి రావాలి? ఆదామవులకు రావాలి. ఆ శ్రమంతా వాళ్ళే పడాలి, వారే అనుభవించాలి. కానీ దేవుడు ఎవరిని శపించాడంటే నేలను శపించాడు. ఆదామా నీ నిమిత్తము ఈ నేల శపించబడింది అంటున్నాడు. నిజమే పిల్లరా? మరి తప్పు చేసిన ఆదామవులైతే దేవుడు నేలను శపిస్తూ ఉన్నాడు. అలాగే మరి ఈ నేలను శపించడం ద్వారా ఆదామవులైన వారు కష్టపడి పనిచేస్తే తప్ప వారికి ఏమాత్రం ఆహారం అనేది దొరకదు. చెమటోడిస్తే తప్ప మరి ఆ నేల పంట వారు తినరు. ఇలాగున్న మరి పార్షియల్గా అంటే డైరెక్ట్ గా దేవుని యొక్క కోపం లేక దేవుని యొక్క శాపం వారి మీద రావట్లేదు. కానీ మరి పరోక్షంగా వారికి దేవుని యొక్క శాపం లేక దేవుని యొక్క కోపం, ఉగ్రత వారి మీదకి రావడం మనం చూస్తాం. అలాగే పిల్లారా, ఎరుకో పట్టణ విషయంలో కూడా మనం చూస్తే ఎరుకో పట్టణస్థులందరూ అవిధేయులు. వారి అవిధేయతను బట్టి వారి నిజానికి వారి మీదకి శాపం రావాలి. కానీ వారి అవిధేయతను బట్టి దేవుడు నేలను శపించుట అనేది మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ నేల శపించబడిందో పిల్లరా, నేలను బట్టి ఆ భూమి కింద ఉన్న నీరు మంచిదిగా లేదు. ఎప్పుడైతే నీరు మంచివి కావో భూమి నిస్సారమైంది. ఎప్పుడైతే భూమి నిస్సారమైందో ప్రజలైన వారికి పంటలు లేవు. ఎవరికి పంటలు లేవు అంటే అవిధేయులైన ప్రజలకి. పిల్లలు చూడండి, ఒక సర్క్యులర్ ఫామ్ లో మనం చూస్తాం. మరి మరలా మొదటగా మనం చూస్తే ప్రజలు అవిధేయులు. అవిధేయతను బట్టి ఏమొచ్చింది? భూమికి శాపము. భూమి శపించబడిన తర్వాత నీరు చేదైంది. నీరు చేదైంది కాబట్టి అక్కడ మరలా భూమి నిస్సారమైంది. భూమి నిస్సారమైంది కాబట్టి పంటలు పండట్లేదు. ఎవరికి పంటలు పండట్లేదు అంటే ఈ అవిధేయులైన ప్రజలకు పంటలు పండలేకపోవడం మనం చూస్తాం. పిల్లరా, మనం జాగ్రత్తగా గమనిస్తే మరి నేరుగా వారికి శిక్ష రావట్లేదు, కానీ మరి పరోక్షంగా ఆ శిక్ష రావడం మనం చూస్తాం. అయితే ఈ పట్టణములో మరి ఏ పట్టణములో అయితే అవిధేయులైన వారి ప్రజలు ఉన్నారో, ఏ పట్టణములో అయితే మరి భూమి నిస్సారంగా ఉందో, ఏ పట్టణం అయితే శపించబడిందో, ఏ పట్టణం అయితే నీరు చేదుగా ఉందో, ఆ పట్టణం అంట చూడడానికి ఎలా ఉందంటే రమ్యమైనదిగా ఉంది. రమ్యమైనదిగా ఉంది. పిల్లరా, మన జాగ్రత్త గమనిస్తే ఇదే పట్టణంలో, అనగా ఏ పట్టణం అయితే శపించబడిందో ఆ పట్టణంలో దేవుడు ప్రవక్తల పాఠశాల ఏర్పాటు చేశారు. ఏ పట్టణంలో అయితే ప్రజలు అవిధేయత కలిగి ఉన్నారు, అదే పట్టణంలో కొంతమందిని దేవుడు సిద్ధపరిచి, స్థిరపరిచి, దైవాజ్ఞానుసారంగా జీవించలాగని వారిని ప్రోత్సాహపరిచి, వారి ప్రవక్తలుగా తర్ఫీదు చేయడం కొరకు ప్రవక్తల పాఠశాల దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ ప్రవక్తల పాఠశాలలకు మరి చాలా మంది మరి ట్రైనీస్ లేక ఆ చిన్న చిన్న ప్రవక్తలైన వారు సిద్ధపడుతున్న సమయంలో వారి మధ్యకి దైవజనుడైన ఎలీషా రావడం జరిగింది. పిల్లలు ఆ సమయంలో
ఆ దైవజనుడైన ఎలీషాతో ఆ పట్టణపు వారు, ఆ ప్రవక్తల పాఠశాలలో ఉన్న ఆ పిల్లలైన వారు వచ్చి వారికి ఉన్న కష్టాన్ని చెప్తున్నారు. అయ్యా దైవజనుడా, మా ఏలినవాడా, మరి ఈ పట్టణం చూడడానికి చాలా రమ్యంగా కనబడుతుంది. ఈ పట్టణం ఉన్న చోట రమ్యమైందని మా ఏలినవాడవై నీకు కనబడుచున్నది. కానీ నీళ్లు మంచివి కావు. పిల్లరా, చూడ్డానికి రమ్యంగా ఉంది కానీ నీళ్లు మంచిది కాదు. నేడు మనందరి జీవితాలు కూడా ఇట్లానే ఉంటాయి. మన బ్రతుకులు చూడడానికి చాలా రమ్యంగా కనబడుతూ ఉంటాయి. రమ్యమైన బ్రతుకులు మనం కలిగి ఉంటాం. మరి మంచి పేరు కలిగి ఉంటాం, మంచి ఆస్తిపాస్తులు కలిగి ఉంటాం, మంచి చదువు కలిగి ఉంటాం, మంచి ఉద్యోగాలు కలిగి ఉంటాం, పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటాం, అన్నీ బాగుంటాయి. కానీ పై రూపాన్ని చూస్తే రమ్యంగా ఉంటుంది. లైఫ్ స్టైల్ చూస్తే చాలా బాగుంటుంది, చాలా హ్యాపీ లైఫ్గా అన్నట్లు కనబడుతుంది. పైకి చూస్తే చాలా మరి గొప్పవారముగా పరిశుద్ధులుగా కనబడుతూ ఉంటాం. కానీ లోపల చూస్తే, అంతరంగం చూస్తే నీరు మంచిది కాదు. అంతరంగము నీరు అనేది చేదైన స్థితిని చూపిస్తోంది. పిల్లరా, నేడు మనకెందుకు ఈ కష్టం, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ తెగులు, ఎందుకు ఈ శ్రమ అంటే మన బ్రతుకులు చూడడానికి రమ్యంగా అయితే ఉన్నాయి కానీ నీరు మంచిది కాదు. నీరు మంచిది కాదు కాబట్టి ఆ ప్రజలైన వారి మీదకి ఆ శ్రమ రావడం మనం చూస్తాం. పిల్లరా, నేడు మన హృదయములో, మన మనస్సులో ఎంతవరకు మనం పరిశుద్ధత కలిగి ఉన్నాం, ఎంతవరకు మనం పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నాం ఆలోచన చేసుకుందాం. పైకి రమ్యంగా ఉన్నంత మాత్రాన దేవుని యొక్క దీవెన మనం పొందినట్టు కాదు. కానీ నీ హృదయము, నీ అంతరంగము పరిశుద్ధంగా ఉన్నప్పుడే, నీ మనస్సు పవిత్రంగా ఉన్నప్పుడే దేవుని దయ మనం పొందగలుగుతాం. కాబట్టి ఈరోజు ఎరుకో వంటి మన స్థితులను జ్ఞాపకం చేసుకుందాం. ఎరుకో వంటి మన బ్రతుకులను జ్ఞాపకం చేసుకుందాం. ఎరుకో వంటి మన హృదయాలను జ్ఞాపకం చేసుకుందాం. పైకి చూడడానికి రమ్యంగా కనబడుతున్నాయి కానీ నీరు చేదైన స్థితి. పిల్లరా, ఈ చేదైన స్థితి కలిగినప్పుడు వారి కష్టాన్ని వారు ఎవరితో చెప్పుకుంటున్నారంటే దైవజనంతో చెప్పుకుంటున్నారు. నిజమే, ఇది ఒక మంచి పద్ధతి. నేడు మన జీవితాల్లో కూడా ఏదైనా కష్టం కలిగినప్పుడు దైవ సేవకులకు చెప్పుకొనుట, దైవ సేవకులు సహాయం తీసుకొనుట మనకెంతో ప్రయోజనకరం. దైవ సేవకులైన వారు మన కొరకు ప్రార్థించేవారు ఉన్నారు. దైవ సేవకులైన వారు మన కొరకు కన్నీరు గార్చేవారు ఉన్నారు. దైవ సేవకులైన వారు మరి మన కొరకు దేవుని పాదాలు పట్టుకుని విజ్ఞాపన చేసేవారు ఉన్నారు. అందుచేత ప్రభు బిడ్డలమైన మనము మన కష్టంలో, మన శ్రమలో, మన బాధలో, మన ఇబ్బందులు దైవ సేవకులైన వారిని ఆశ్రయించుట ఎంతో మేలు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన మేము స్థిరపరుస్తారు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, మీరు కృతార్థులవుతారు. పిల్లరా, దేవుని నమ్ముకుంటే మనం స్థిరపరచబడే వారమై ఉంటాము. ఆయన ప్రవక్తను మనం నమ్ముకుంటే మనం కృతార్థులయ్యే వారమై ఉంటామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని ఆశ్రయించి మనము ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి శ్రమలో దైవ సేవకుని ఆశ్రయిస్తూ సేవకుని ప్రార్థనా సహకారం మనం అందుకుంటూ దైవ సేవలో వృద్ధి పొందుచున్న దైవ సేవకులైన వారిని మనము ఆశ్రయించే వారమై ఉండాలి. ఇక్కడ వారికున్న ఆ సమస్యను కూడా, వారికున్న ఆ యొక్క ఇబ్బంది లేక ఆ యొక్క మరి భయంకరమైన స్థితిని కూడా వారు దైవజనంతో చెప్పుకుంటున్నారు. అయ్యా, చూడడానికైతే ఈ పట్టణం చాలా రమ్యంగా ఉంది, కానీ అంతరంగం చూస్తే, నీళ్లు చూస్తే మంచివి కావు, చేదైన స్థితి అన్నప్పుడు వెంటనే 20వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎదుగు తీసుకురండని వారితో చెప్పాను, వారు దాన్ని తీసుకుని రాగా అనే మాట మనకు కనబడుతుంది. పిల్లరా, కొత్త పాత్రలో ఉప్పు వేయుట. మరి ఇక్కడ మనం గమనిస్తే దైవజనుడు చెప్పారు, ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకురండి అని చెప్పగానే వెంటనే మనం చూస్తాం, వారు దాన్ని తీసుకుని రాగా. పిల్లరా, వారు చెప్పినట్టునే చేయటం మనం చూస్తాం, విధేయత చూపించడం మనం చూస్తాం. ఇందాక మనం చెప్పుకున్నాం, ఎరికో పట్టణం అంటేనే అవిధేయులు. ఎరికో పట్టణస్థులు అవిధేయపు స్థితిలో ఉన్నారు. ఈ అవిధేయపు స్థితిలో ఉన్న ఈ ఎరికో పట్టణంలో విధేయులుగా కొంతమంది మనకు కనబడుతున్నారు. పట్టణం అంతా అవిధేయులుగా ఉన్నారు. అయితే దైవజనుడు అన్నాడు, కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకురండి అని.
కొత్త పాత్రలు ఉప్పు వేసి తీసుకురమ్మనగానే, అయ్యగారండి కొత్త పాత్రే కావాలా, పాత పాత్ర అయినా పర్లేదా, లేకపోతే ఉప్పే కావాలా, ఇంకేమైనా కావాలా, ఎంత ఉప్పు తీసుకురావాలి, మరి కొంచెం తేవాలా, అలా చేయాలా, ఇలా చేయాలని నో క్వశ్చన్స్ అన్నమాట. ఏం ప్రశ్న అడగట్లేదు, ఏమి ప్రశ్నించట్లేదు పిల్లరా. మరి వారు ఏమాత్రము కూడా ఏ ప్రశ్న లేకుండా వారు వెళ్ళి దాన్ని తీసుకొచ్చినట్లు మనం చూస్తాం పిల్లరా. మనం చూస్తే ఎందుకు, ఏంటండి, ఎలా చేస్తారండి, ఏం చేయబోతున్నారండి అనే ప్రశ్నలు ఏం మనకు కనబట్టలే. నిజమే, ఇది విధేయతకు సూచన, విధేయతకు సాదృశ్యం పిల్లరా. యేసుక్రీస్తు ప్రభువారు కానాని వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ఆ ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అక్కడున్న 6 రాతి బాణలు చూచి ఆ నీరు ముంచి తీసుకుపోండి అని చెప్పారు. వాటిలో నీరు ముంచి తీసుకుపోండి అన్నారు. అయిపోయిందేమో ద్రాక్షరసం, కానీ ఈయనేమో నీరు ముంచి తీసుకెళ్ళమంటున్నారు. అదేంటి ప్రభా, ద్రాక్షరసం అయిపోతే నీళ్లు పట్టుకెళ్ళమంటున్నావు ఏంటి అని క్వశ్చన్ చేయలేదు. పోనీ ప్రభా నువ్వు ప్రార్థన చేయి, లేక మంత్రం వేయండి, మీరు దీని మీద చేతులు ఉంచండి, ఇది మారిన తర్వాత ద్రాక్షరసం అయిందో లేదు చూసి అప్పుడు వడ్డిస్తాం అనట్లేదు. వారు నీరు ముంచి తీసుకుపోండి అని ప్రభు చెప్పినప్పుడు వారు తీసుకుపోయారంతే. నో మోర్ క్వశ్చన్స్ అన్నమాట. పిల్లరా, ఆయన మీతో చెప్పినది చేయడి అని తల్లిని మరీ చెప్పింది. తల్లిని మరీ చెప్పిన మాటను బట్టి నీరు ముంచి తీసుకుపోండి అంటే వాళ్ళు అలాగే నీరు ముంచి తీసుకుపోయారు. అంతే తప్ప వారు ఎవ్వరూ కూడా ఏ ప్రశ్న కూడా అడగలేదు. ఎక్కడైతే అలా ప్రశ్నించకుండా వారు విధేయత చూపించారో అక్కడ అద్భుతం జరిగింది. నిజమే పిల్లారా, ఇక్కడ యేసు ప్రభువారు చేసిన కార్యము గొప్పది అంటే శిష్యుల విశ్వాసము మరింత గొప్పది. అందుచేత వారి విధేయతను బట్టి, వారు చూపిన విశ్వాసాన్ని బట్టి ప్రభువే వారి పట్ల ఆ విందులో గొప్ప కార్యం జరిగించారు. నేడు ఇక్కడ కూడా మనం అదే చూస్తాం. మరి ఈ ప్రవక్త అంటున్నాడు, మరి కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకురండి అని. పిల్లల, కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకురండి అనగానే వీళ్ళు కూడా ఏమీ క్వశ్చన్స్ అడగట్లేదు. అలాగే కొత్త పాత్ర తెచ్చేశారు, ఉప్పు తీసుకొచ్చేసారు. పిల్లరా, ఇక్కడ మరింత వివరంలోకి వెళ్లే ముందు ఎందుకు కొత్త పాత్ర అనేది మనం ఆలోచించేద్దాం. ఏంటి ఉప్పు? ఉప్పు అనేది దేవుని యొక్క కృపకు సాదృశ్యంగా ఉంది. ఉప్పు అనేది దేవుని కృపకు సాదృశ్యంగా ఉంది. కొత్త పాత్ర అనగా నూతనమైన స్థితి మనం కలిగి ఉండాలి. ఈరోజు ఎరుకో వంటి రమ్యమైన బ్రతుకులు కలిగి ఉన్న మనం పైకి డమముగా, పైకి హడావిడిగా, పరిశుద్ధంగా లేక పవిత్రంగా, గనులముగా, గొప్పవారంగా మనం కనబడినా మన అంతరంగం లోపల చేదైన నీరు శుద్ధి చేయబడాలి అంటే మొదటగా మనం ఏం చేయబడాలంటే కొత్త పాత్రలుగా మనము మార్చబడాలి. ఎవరైనా క్రీస్తు నుండి ఉంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కృతవాయినన్నట్లుగా మనము దేవుని చేత నింపబడాలి అంటే, దేవుని చేత శుద్ధీకరించబడాలి అంటే, దేవుని ఆశీర్వాదం మనం పొందాలి అంటే మనం చేయవలసింది మన బ్రతుకులు మనం మార్చుకోవాలి, మన హృదయాన్ని మనం మార్చుకోవాలి, మన నడక, మన ప్రవర్తన, మన ఆలోచన, మన ఉద్దేశాలు మనం మార్చుకోవాలి. పిల్లరా, కొత్త పాత్ర అనేది కొత్తదైన స్థితిని, కొత్తదైన మనస్సును చూపిస్తోంది. రెండవది ఉప్పు. ఉప్పు అనేది దేవుని కృపకు సాదృశ్యంగా ఉంది. కనుక నీ నూతనమైన మనస్సులో దేవుని యొక్క కృప నీకు తోడై ఉంటే, నూతన హృదయం నీవు కలిగి ఉన్నప్పుడు, దేవుని కృప నీకు తోడుగా ఉంటే వెంటనే దేవుడే నీ బ్రతుకును మార్చేవాడై ఉన్నాడు. పిల్లరా, వాక్యంలో మనం చూస్తున్నప్పుడు వారు దాన్ని తీసుకొచ్చినప్పుడు అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, మరి అతడు యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ నీటి నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వల్ల మరణము కలుగక పోవును, భూమియో నిస్సారముగా ఉండదు అనేను. పిల్లరా, వెంటనే దైవజనుడు ఏం చేస్తున్నారంటే మరి ఆ యొక్క నీటి ఓట యొద్దకు వెళ్ళినట్లు మనం చూస్తాం. మరి ప్రవహించే నీళ్ళలో వేయలే, ఎక్కడ వేశారంటే నీటి ఓట. అలాగే మనము కూడా శుద్ధీకరించబడాలంటే ఎక్కడి నుండి శుద్ధీకరించబడాలి? మన హృదయంలో నుండి, మన మనస్సులో నుండి, అంతరంగంలో నుండి శుద్ధి అనేది జరగాలి.
పై శుద్ధి పనికిరాదు. మరి చేత్తో పాపం చేసి చేతులు కడుక్కుని, కాలుతో పాపం చేసి కాళ్ళు కడుక్కుని, చూపుతో పాపం చేసి మొహం కడుక్కుంటే ప్రయోజనం లేదు. వీళ్ళ అంతరంగం శుద్ధిగా ఉండాలి, మనసు శుద్ధిగా ఉండాలి. కాబట్టి ఎక్కడి నుండి అయితే ఈ నీరు బయలుదేరుతుందో ఆ ఓట దగ్గరికి ఆయన వెళ్ళాడు. ఆ నీటి ఓట యొద్దకు పోయి ఆ నీటి ఓటలో దాన్ని వేశాడు. అనగా సమస్త పాపం ఎక్కడ ఆరంభమవుతుందంటే హృదయంలోనే. నల్ల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది అని వాక్యం సెలవిస్తుంది. కనుక హృదయంలో నుండే సమస్త దుష్టత్వం, సమస్త చెడుగు ఇవన్నీ హృదయంలోనే వస్తాయి. అందుచేత ఈ హృదయంలో నుండి వచ్చే ఈ సమస్త పాపాలను శుద్ధి చేయాలంటే ముందు శుద్ధీకరించబడాల్సింది హృదయం, మారాల్సింది లోపల నుండి. అందుచేత దైవజనుడు మరి కేవలము మరి బయట ప్రవహించే నీళ్ళలో వేయలేదు, కానీ ఆ లోపల అనగా ఆ ఓట యొద్ద ఆ ఉప్పు వేశాడు. వేసి ఏమంటున్నారంటే, యెహోవా సెలవిచ్చిందేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. గమనించండి, అతడేమీ ప్రార్థన చేయలేదు. ప్రభా, ఇందులో నేను ఉప్పు వేశాను, ఈ నీళ్ళ నువ్వు బాగు చేయి తండ్రి అని ప్రార్థన చేయలేదు. ఏం చెప్తున్నారంటే, ఉప్పు వేసేశాడు, దేవుడు చెప్తున్నాడు ఇది బాగైపోయింది అంటున్నాడు. యెహోవా సెలవిచ్చిందేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. పిల్లరా, ఎప్పుడైతే ఈ మాట మరి దైవజనుడు తెలియజేశాడు, ఇంకా ఆయన ఏమంటున్నారంటే, ఇక దీని వల్ల మరణము కలుగకపోవును, భూమి నిస్సారముగా ఉండదనను. కాబట్టి నీటి వరకు ఎలీషా చెప్పిన మాట చెప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. పిల్లరా, వాక్యంలో మనం చూస్తున్నట్లుగా మరి దైవజనుడు చెప్పిన మాటకు విధేయత చూపడాన్ని బట్టి మరి వెంటనే నీరు బాగుపడింది. అక్కడ శిష్యులైన వారు నీరు బాగుపడిందని చెప్పగానే ఏ ఒక్కరు కూడా సందేహించలేదు, ఏ ఒక్కరు కూడా ప్రశ్నించలేదు. కానీ మరి వారు విధేయత చూపించారు, విశ్వసించారు. నేడు మనం గమనించవలసింది ఏమంటే, ఎరుకో పట్టణం అంటేనే వారందరూ అవిధేయులు. అవిధేయులున్న పట్టణంలో కొంతమంది విధేయులుగా మార్చబడ్డారు. అవిధేయులున్న పట్టణంలో కొంతమంది విధేయులుగా మార్చబడి దైవజనుని ఆశ్రయించారు. ఎప్పుడైతే దైవజనుని వారు ఆశ్రయించారో, వారు దైవజనుని మాటకు విధేయత చూపించారో, అక్కడ అద్భుతం జరిగింది. ఈరోజు మన జీవితంలో కూడా అద్భుతం జరగాలి అంటే మనం ప్రభు అయిన క్రీస్తుకు విధేయత చూపించాలి. ప్రభు మాటలకు మనం విధేయత చూపించాలి. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆ తల్లైన మరి అంటుంది, ఆయన మీతో చెప్పినది చేయడి. పిల్లరా, మరి నా మటుకు నేను బైబిల్ మిషన్ గుంటూరు పక్షంగా సేవ జరిగిస్తున్నాను కాకినాడ పట్టణంలో. పిల్లరా, మరి బైబిల్ మిషన్ యొక్క ముఖ్య సిద్ధాంతము ఆయన మీతో చెప్పునది చేయడి. మరి దైవజనుడు దేవదాసయ్య గారు మాకు ఇచ్చిన ఈ యొక్క ముఖ్య సిద్ధాంతం ఇదే, ఆయన మీతో చెప్పునది చేయడి. కనుక మేము ఏ కార్యం చేసినా కూడా దేవుడు చెప్పిన తర్వాతే దాన్ని మేము చేసేవారం వింటాం. దేవుని సెలవు తీసుకుని, దేవుని జవాబు పొందుకుని ప్రతి కార్యం మేము ప్రారంభించేవారం వింటాం. అందుచేత మరి ఆయన మీతో చెప్పున్నది చేయడి అనే మాట ఎంతో శక్తివంతమైన మాట. ఇక్కడ తల్లి అయిన మరియా ఆ మాట చెప్పింది. చెప్పగానే శిష్యులు అలాగే చేశారు, ఆయన చెప్పిందే చేశారు. నీళ్ళు ముంచి తీసుకెళ్ళమంటే నీళ్ళు ముంచే తీసుకెళ్లారు. మరి ఇంకా సందేహించలేదు, విధేయత చూపించారు. విధేయతను బట్టి అద్భుతం జరిగింది. ఇక్కడ కూడా ఉప్పు తీసుకురండి కొత్త పాత్రలో వేసి అనగానే ఈ శిష్యులు కూడా విధేయత చూపించారు. విధేయతను బట్టి అద్భుతం జరిగింది. ఈ వాక్యం ద్వారా మనం గ్రహించవలసింది ఏమంటే, అవిధేయతను బట్టి శాపం వచ్చింది. నిజమే, నేడు మనమున్న ఈ భయంకర దినాల్లో ఎందుకు ఈ యొక్క మరి భయంకరమైన దేవుని ఉగ్రత మనం అనుభవిస్తున్నామంటే, కేవలం ప్రజలైన వారి యొక్క అవిధేయత, మానవుల్లో అంతరించిపోతున్న ప్రేమ సంబంధాలు, ఎటు చూచినా దోపిడీలు, దౌర్జన్యాలు, ఎటు చూచినా మరి మారణ హోమాలు, ఎటు చూచినా పిల్లల హత్యలు, మానభంగాలు, ఎటు చూచిన అల్లర్లు మనం చూస్తున్నాం. ప్రేమ నశించిపోయిన దినాల్లో, ప్రేమ కోల్పోతున్న దినాల్లో, ప్రేమ చల్లారిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. తల్లిదండ్రులనే పిల్లల్ని చంపుకొని తినే స్థితి, తల్లిదండ్రులే మరి పిల్లలను చంపే స్థితి, పిల్లలు తల్లిదండ్రులు చంపే స్థితి, అన్నదమ్ముల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఒకరినొకరు చంపుకుంటా, ఒకరినొకరు హత్య చేసుకుంటా. పిల్లరా, భయంకరమైన దినాల్లో
పాపం విజృంభిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. ఇలాంటి అవిధేయపు స్థితిలో ఉన్న మనలను దేవుడు సరిచేయడానికి, సరిదిద్దడానికి మరి మన మీదకి ఉగ్రత వచ్చిందని మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే మరి 2019 సంవత్సరం నుండి ఎంతో మంది మరి ఇందును బట్టి మరణించడం మనం చూస్తాం. పిల్లారు, ఇకనైనా మనము దేవుని యొక్క మాటకు విధేయత చూపించాలి. ఇకనైనా దేవుని యొక్క మాటలకు, దేవుని యొక్క వాక్కులకు మన విధేయత కనపరచాలి. ఇకనైనా ప్రభు యొక్క మాటలు మన విధేయత చూపించగలిగితే మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన జిల్లా, మన పట్టణము, ఈ ప్రపంచ దేశాలు కూడా బాగుపడతాయి. మీరు అనుకోవచ్చు, మేము ఒక్కరమే మారిపోతే దేశం బాగుపడిపోద్దా, మేము ఒక్కరమే సరిగ్గా ఉంటే, మేము ఒక్కరమే ప్రార్థన చేస్తే జరిగిపోద్దా అని. పిల్లలు గమనించండి, పట్టణం అంతా విధేయులు, కానీ విధేయత చూపిన వారు కొద్దిమంది మాత్రమే. కొద్దిమంది యొక్క విశ్వాసము, కొద్దిమంది యొక్క విధేయత అనేక మంది యొక్క అవిధేయతను బట్టి కలిగిన శాపాన్ని తొలగించింది. అందుకే మరి దైవజనులు అంటున్నారు కదా, ఇక మీదట మరలా ఈ నీరు చేదు కాదు, ఇక మీదట దీనివల్ల మరణం అనేది ఉండదు, ఇక మీదట భూమి నిస్సారముగా ఉండదు. పిల్లరా, అవిధేయతను బట్టి శాపం వచ్చింది, విధేయతను బట్టి శాపము పోయింది. అవిధేయతను బట్టి నీరు చేదైంది, విధేయతను బట్టి నీరు మంచిగా మారింది. నేడు మన జీవితాల్లో కూడా చేదైన స్థితి మనం కలిగి ఉంటే, మరి చాలా మంది అంటారు, అయ్యారండి మరి మేము మా బ్రతుకు చూడడానికి చాలా బాగుంది, కానీ మా అంతరంగం చూస్తే చేదైన స్థితి, మా హృదయం చూస్తే చేదైన స్థితి, మా బ్రతుకు చూస్తే, మా పరిస్థితి చూస్తే చాలా చేదైన స్థితి. చూడడానికి రమ్యంగా కనబడతాం, కానీ చాలా కష్టాలు మేము పడుతున్నాం, చాలా బాధలు మేము అనుభవిస్తున్నాం అనేవారు ఉంటారు. నిజమే పిల్లరా, అటు చేదైన స్థితి తొలగించబడాలంటే ప్రభు క్రీస్తు యందు మనము విశ్వాసం ఉంచాలి. ఆయన మాటలకు మనము విధేయత చూపవలసిన వారు ఉన్నాం. కనుక ఈ భయంకరమైన ఈ దినాల్లో మరి ప్రపంచ దేశాల కొరకు జరుగుతున్న ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న మనము దేవుని యొక్క మాటకు విధేయత ఎప్పుడైతే మనం చూపగలుగుతామో, ఎప్పుడైతే మనం విధేయత కనపరచగలుగుతామో, విధేయతను బట్టి శాపం పోతుంది. అవిధేయతను బట్టి వారి శాపం వస్తే విధేయతను బట్టి శాపం పోయింది. ప్రజలందరూ అవిధేయతను బట్టి భూమి నిస్సారంగా మారి చేదైన నీరుగా వచ్చి మరి పంటల పండగ ప్రజలు ఆహారం లేక అల్లాడిపోతూ ఉంటే, కొద్దిమంది యొక్క విశ్వాసము, కొద్దిమంది యొక్క విధేయత మరి మరలా ఆ నీటిని మంచిగా చేసింది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆ కొద్ది మందిలో నువ్వు ఉండగలుగుతున్నావా? ఆ కొద్ది మందిలో మరి మనం ఉండాలి. ఆ కొద్ది మందిలో నీవు నేను ఉండాలి. పిల్లరా, లోకమంతా ఎలా ఉన్నా సరే దేవుని నమ్మిన వారంగా, దేవుని విశ్వాసం ఉంచిన వారంగా, దేవుని మాటలు లోబడే వారంగా, దేవుని ఆజ్ఞలకు మరి విధేయులముగా మనం జీవించగలిగినప్పుడు ఈ కొద్ది మంది యొక్క విధేయత పిల్లరా నీటిని బాగు చేసింది. పట్టణం అంతా కూడా మరలా మరి ఉన్నతమైన స్థితిలో సస్యశ్యామలంగా ఉన్నట్లు మనం చూస్తాం. నేడు మన జీవితాల్లో కూడా మనము దేవుని యొక్క మాటల విధేయత చూపించి, దేవుని ఆజ్ఞలు పాటించి, ఆయన చిత్తానుసారంగా నడవగలిగినప్పుడు, ఆయన చిత్తానుసారమైన జీవితాన్ని జీవించగలిగినప్పుడు ప్రభువే మరి మనలను బట్టి మన ప్రాంతాన్ని, మన పట్టణాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాని, మన దేశాన్ని, మన ప్రపంచాన్ని దేవుడు అతి త్వరలో ఈ యొక్క భయంకరమైన మరి మహమ్మారి నుండి విడిపించి, ఈ భయంకరమైన కష్టకాలను విడిపించి మనలను సంతోషంతో, సమాధానంతో, తన ప్రేమతో ఆయన నింపేవాడై ఉన్నాడు. అటు ధన్యత దీవెన దేవాతి దేవుడు మనకెల్లరికను ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని కొద్ది నిమిషాలు ప్రభు సహాయం కొరకు వేడుకుందాం. ప్రభువే మరి మన దేశమును, మన రాష్ట్రమును, మన జిల్లాని, మన ప్రపంచాన్ని ఆయన నిత్యము నిరంతరము ఎంతవరకు కాపాడుతూ వచ్చారు. అయితే ఈ దినము ఇంతవరకు ప్రభు సహాయము, సహవాసము కలిగి ఉన్న మనము ఇంకా ఎక్కడైనా అవిధేయపు స్థితి మనలో ఉంటే దాన్ని సరి చేసుకోవలసిన వారమై ఉన్నాం, దాన్ని సరిదిద్దుకోవలసిన వారమై ఉన్నాము. కనుక ప్రభా, ఆనాడు కొద్దిమంది యొక్క విధేయత ఆ నీటిని బాగు చేసింది. ప్రభా, మేమనుకుంటున్నాం మేమేం చేయగలమని, కానీ కొద్దిమంది యొక్క విధేయత ఆ నీటిని బాగు చేసింది. మరలా భూమి నిస్సారము కాలేదయ్యా, భూమి సారవంతమైన స్థితులకు మార్చబడింది. నేడు ఈ భయంకరమైన గడ్డు దినాల్లో దేవా, మా అందరి బ్రతుకులు
చేదైన స్థితిలో ఉన్నాయి. మా అందరి హృదయాలు చేదైన స్థితిలో ఉన్నాయి. పైకి చూడడానికి ఎంతో రమ్యంగా కనబడుతున్నాం. పైకి చూడడానికి ఎంతో ప్రభా విశ్వాసులుగా భక్తిపరులుగా కనబడుతున్నాం. పైకి చూడడానికి ఎంతో సంతోషంగా ఆనందంగా కనబడుతున్నాం. కానీ అంతరంగము చూస్తే మా అందరంతరంగము చేదైన స్థితిలో ఉందయ్యా. దేవ మా ప్రభా, ఈ చేదైన వేరును, చేదైన స్థితిని ప్రభా నీ మాటలకు విధేయత చూపటం ద్వారా, నీ మాటలు పాటించడం ద్వారా, నీ మాటలు లోబట్టడం ద్వారా మాలో ఉన్న చేదంతటిని తీసివేసి పరిశుద్ధమైన స్థితిలోనికి ప్రభా మేము మార్చబడ్డానికి మాకు సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. చీరుని మా ప్రతిబిడని జ్ఞాపకం చేసుకుని ఈ ప్రపంచం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రపంచ శాంతి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రపంచ యొక్క బాగు కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు జీవించి దేవా సహాయం చేయండి అయ్యా. అతి త్వరలోనే ఈ భయంకరమైన తండ్రి రోగము నుండి ప్రభా మమ్మను, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని ప్రభా మీరే విడిపించి అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ప్రభా తండ్రి నాయన ఈ కరోనా బారిన పడి తమ ప్రాణాలు కోల్పోయారు. ఎన్ని కుటుంబాలైతే తండ్రి దేవా వారి యొక్క తల్లిదండ్రులు కోల్పోయారు, వారి అన్నదమ్ములు కోల్పోయారు, వారి బిడ్డలను కోల్పోయారు, వారి యొక్క తోబుట్టును కోల్పోయారు. వారందరూ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారికి ఆదరణ దయచేయండి, వారికి నెమ్మది దయచేయండి, వారికి సమాధానం కలిగించండి ప్రభా. ఎందరైతే ప్రభా ఇంకా ఈ రోగంతో బాధపడుతూ ఉన్నారు, ఎందరైతే ఈ వ్యాధి చేత పీడించబడుతున్నారు దేవా, మా ప్రపంచంలో ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ఇంకా ఈ వైరస్ బారిన పడి శ్రమను అనుభవిస్తున్నారు. అటు వారిని లేవనెత్తండి, అటు వారిని స్వస్థపరచండి, అటు వారిని విడిపించండి దేవా. నీకు స్తోత్రాలు. అతి త్వరలోనే ప్రభా ఈ భయంకరమైన స్థితి నుండి దూరపరచబడి, ఈ భయంకరమైన స్థితి నుండి ప్రభా దూరపరచబడి సంతోషంతో, సమాధానంతో మేము జీవించటకు మాకు సహాయం చేయించండి అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ప్రభా కృప చూపించండి అయ్యా. సహాయం చేయండి దేవా, కృప చూపించండి అయ్యా. దేవా మా దేవా, దేవా ఈ రాత్రికాల సమయంలో ఇలా నీ వాక్యం మీద మేమే మా బ్రతుకులు మార్చుకుంట ద్వారా, మీ అందు విశ్వాసము కలిగి, మీ మాటలకు విధేయత చూపడం ద్వారా, నీ బైబిల్ గ్రంథంలో సంగతులని గ్రహించుకుని ఆ ప్రకారం నడుచుకుంట ద్వారా మమ్మను బట్టి మా దేశానికి, మమ్మను బట్టి మా రాష్ట్రానికి, మమ్మను బట్టి మా జిల్లాకు, మమ్మను బట్టి ప్రభువా మా యొక్క పట్టణానికి, మమ్మను బట్టి ప్రపంచానికి నీవే తండ్రి విడుదల, విమోచన దయచేయుచున్నామని నమ్మి స్తుతిస్తున్నాం దేవా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం దేవ. మా ప్రభువా మరి అనేక మంది దైవజనులు చేస్తున్న ప్రార్థనలు, అనేక మంది దైవ సేవకులు చేస్తున్న ప్రార్థనలు, ప్రతి సంఘంలో చేపడుతున్న ప్రార్థనలు, ఈ ప్రార్థనలన్నీ ప్రభువా ఆలకించుచున్నారని నమ్మి స్తుతిస్తున్నాం. మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇటు ప్రార్థనల ద్వారా, ప్రార్థనల మూలముగా ప్రతి వారికి దేవా విడుదల దైత్యం అడుగుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి రోగిని మీరు బాగుపరచండి, ప్రతి వ్యాధిగ్రస్తుని మీరు స్వస్థపరచండి, శ్రమలో ఉన్న వారు మీరు లేవనెత్తండి ప్రభా. కరోనా తగ్గిపోయిన తర్వాత కూడా ఇంకా ఇంకా బలహీనులైన మా బిడ్డలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి విడుదల, విమోచన దయచేయించండి అడుగుచున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. అతి త్వరలోనే ప్రభా ఇదంతా అంత ముందులా సహాయం చేయండి. ఎప్పటికే ప్రభా మరి 2 waves మేము చూస్తాం, మళ్ళా 3rd wave అంటున్నారు దేవా. ఇది లేకుండా దేవా మా దేశాన్ని సమాధానపరచండి, మా ప్రపంచాన్ని సమాధానపరచండి దేవా. మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, మా పట్టణాన్ని సమాధానపరచండి అయ్యా. అట్టి స్థితి, దాని వేర్లు ఎక్కడా కనబడకుండా మీరు కృప చూపించండి. పేరు లేని వ్యాధులు వేరు లేకుండా తొలగించేవి వేసే దేవుడు నీవై ఉన్నావు కనుక ప్రభా ఈ రోగం ఎక్కడైతే వచ్చిందో దేవ, ఈ వ్యాధి ఎక్కడైతే వచ్చిందో దాని పాతాలకి నీకు పంపివేసి ప్రభా నీవే తండ్రి మమ్మల్ని అందరినీ ప్రభా మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరిచి నీ రక్తము చేత శుద్ధీకరించి నీ మాటల లోపట్ట ద్వారా పవిత్రమైన జీవితం జీవించటకు సహాయం చేయమడుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. మేము చేయించిన ప్రార్థనలన్నీ ప్రభా మీరు ఆలకించి ప్రతి వారికి విడుదల వచ్చిన కలిగించమని, ఈ కరోనాలో దేవా ఇంట్లో ఉన్న బిడ్డలను కోల్పోయిన ప్రతి కుటుంబాన్ని ఆదరించండి. ఇంకా ఎంతమంది బలహీనమైన వారిని బాగుపరచండి. ఇంకా మరలా ఎవరి దగ్గరికి రాకుండా మీరే భద్రపరచండి దేవా. ఎంతో మంది దైవ సేవకులైన వారు దీని బారిన పడి రుచివాత పడ్డారు. అటు వారి సంఘాలకు ఆదరణ కలిగించి సంఘంలో ఉజ్జీవాన్ని లేపి ఇంకా సంఘ నాయకులను లేవనెత్తి ప్రభా కృప చూపించబడుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఇంకా నీ సేవ బహుబలంగా వాడబడలాగా, ఇంకా నీ సేవ బహుబలం విస్తరించబడలాగున సహాయం చేయబడుచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ప్రే ఫర్ ది నేషన్స్ అనే కార్యక్రమం ద్వారా మేము చేస్తున్న ప్రార్థనలు మీరే ఆలకించి అంగీకరించి
నిత్యం నిరంతరము ఇటు ప్రార్థన ద్వారా, ఇటు ప్రార్థన ఫలితంగా మేము, మా కుటుంబాలు, మా దేశం, మా రాష్ట్రం, మా ప్రపంచం దీవించబడి ఉన్నతమైన స్థితిలో నడిపించబడి అంతస్తు మాకు దయచేసి మహిమనందుమని పరమ వైద్యుడు, ప్రాణప్రియుడైన యేసే పేరట వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి దేవుని ప్రేమ, సహాయకుడైన పరిశుద్ధాత్మ నిన్య సహవాసము చీరును మన కలరుకును ప్రభు కృప సదా తోడేండును గాక, ఆమేన్. అందరికీ మరణాత. మరి శ్రేష్టమైన సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవునికి నా వందనాలు తెలియజేస్తూ, ఈ చక్కని అవకాశాన్ని నాకు కలిగించిన మరి దైవ సేవకులు పాస్టర్ మోస అబ్రాహం గారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంచుమించు 73 దినాలుగా, ఈ దినం 74వ దినం. మరి అనేక మంది దైవ సేవకుల ద్వారా మరి వాక్యాన్ని అందిస్తూ, వారిని ప్రోత్సహిస్తూ, సంఘాన్ని బలపరుస్తూ, మరి ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా అనేకను ప్రోత్సహిస్తున్న విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ, మరి ఇంకా ఈ విక్టరీ మినిస్ట్రీస్ కాకినాడ వారితో వృద్ధి పొందాలని నిత్యం మేము మీ కొరకు ప్రార్థించే వారమని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. వారి ఏకీవించిన మీ అందరికీ మరొకసారి మరణాత. ఈ కార్యక్రమం బట్టి అనేకులకు షేర్ చేసి వారు కూడా మరి వీక్షించేలాగా వారిని ప్రోత్సహించాలని తెలియపరుస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.